వెల్కమ్ టు వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించుకుంటున్నాను. నేను మీ సాయిస్తారంగి శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల ఉపాధ్యాయుడు అంజద్ బాషా సిద్దికి రాష్ట్ర అత్యున్నత అవార్డు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. కోటి దీపోత్సవం పాసుల కోసం టీటీడీ ఉద్యోగుల నిరసన. కాచిగూడ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని కారు కలకలం. ఢిల్లీ ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్. ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బాంబు బెదిరింపు కాల్. ఈసారి 2 విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండపం నందు కార్తీక మాసం సందర్భంగా శతసహస్ర రుద్ర హోమం. హైవేపై కారు ఓవర్ స్పీడ్, అదుపు తప్పి బోల్తా. జోగులాంబ గద్వాల జిల్లాలో ఘటన. ఐఎంఏ నంద్యాల మహిళా విభాగం బాలల దినోత్సవ వేడుకలు. బాల అకాడమీ పాఠశాలలో నిర్వహణ. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత అవార్డు డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అంజద్ బాషా సిద్దికి ఘనంగా సన్మానం నిర్వహించారు. నంద్యాల ఖలీల్ సిద్దిక్ ఎయిడెడ్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. గత 38 సంవత్సరాలుగా అంజద్ బాషా నంద్యాల ఖలీల్ సిద్దిక్ ఎయిడెడ్ హై స్కూల్లో ఉర్దూ భాష బోధిస్తున్నారు. ఆయన ఇంకా ఎన్నో పదవులు, అవార్డులు అందుకోవాలని తోటి ఉపాధ్యాయ బృందం కోరుతున్నారు. ఈ రోజు నాకు చాలా సంతోషకరమైన దినము. ఎందుకంటే మా సేవల్లో ఎటువంటివి మేము అందరితో కలిసిమెలిసి ప్రేమ ఆప్యాయతగా అందరితో, ఇటు పెద్ద మనుషులతో కానీ, లీడర్స్ లో కానీ, మత పెద్దలతో కానీ అన్ని సర్వీసులు చేస్తూ ఈ పాఠశాల విద్యార్థులకు కూడా 6 నుంచి 10 వరకు బోధిస్తూ 100% నా సబ్జెక్టులో 10వ తరగతి సబ్జెక్టులో నా సబ్జెక్టులో 100% ఎప్పుడు పిల్లల్ని నేను బోధిస్తూ వాళ్లకు పాస్ అయినారు. కాబట్టి ఇది కూడా నాకు ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక టీచర్ గా ఈ మేనేజ్మెంట్ కమిటీలో నుంచి వర్క్ చేస్తున్నందుకు నేను గర్వపడుతూ, ఇది నాకు వచ్చి ఈ పెద్దలు ఇచ్చిన ఇక పుణ్యమని ఈ సర్వీస్ చేసుకుంటూ నేను ముందుకు పోతున్నాను. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం. 24,658 ఓట్ల మెజారిటీతో గెలిచిన నవీన్ యాదవ్ 2వ స్థానంతో సరిపెట్టుకున్న బీఆర్ఎస్ పార్టీ. డిపాజిట్లు కూలిపోయిన బీజేపీ. కోటి దీపోత్సవం పాసుల కోసం టీటీడీ ఉద్యోగుల నిరసన. టీటీడీ పరిపాలనా భవనానికి చేరుకున్న ఉద్యోగులు కోటి దీపోత్సవం పాసులను అధికారులు, డైరెక్టర్లు అమ్ముకుంటున్నారంటూ ఉద్యోగులు ఆరోపణ. డిప్యూటీ ఈవో 1500 పాసులు ఇస్తామని 7 గంటలకు రమ్మన్నారని, తీరా వచ్చాక నామమాత్రంగా 20 మందికి ఇచ్చి ఆఫీస్ క్లోజ్ చేసి వెళ్లిపోయారంటూ ఉద్యోగుల ఆగ్రహం. ఇప్పుడు సూపరింటెండెంట్ వచ్చింది, వచ్చినారు ఇచ్చేస్తాం, అయిపోయింది. అంత సింపుల్ గా చెప్పేసి వెళ్తాను. నిన్న సాయంత్రం వస్తే 10ంటికి వస్తే నిన్న రావడం, రాత్రి ఏమైంది ఈ లోపం? కాచిగూడ రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని కారు కలకలం. రైల్వే ట్రాక్ పై కారును వదిలి వెళ్లిన దుండగులు. ఢిల్లీ ఘటన నేపథ్యంలో పోలీసులు హై అలర్ట్. బాలాజీ అనే పేరుతో రిజిస్టర్ అయి ఉన్నట్లు గుర్తించి పోలీసులు విచారించగా కారు రెంట్కి ఇచ్చినట్టు తెలిపిన యజమాని. రైల్వే ట్రాక్ వద్ద ఆంక్షలు విధించి తనిఖీలు చేసిన బాంబ్ స్క్వాడ్ సిబ్బంది. మద్యం మత్తులో కారును అక్కడ వదిలేసి వెళ్లినట్టు గుర్తించిన పోలీసులు. రిపోర్టర్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఇంతకు ముందు దాదాపు ఒక 1 అవర్ ముందు ఈ టగ్గీ జైలుకి ఎదురుగా ఒక అనుమానాస్పదంగా ఒక వెహికల్ పార్క్ చేసినట్టు మనకు 100 డయల్ కాల్ వచ్చింది.
ఇమీడియట్ గా దాని గురించి వెరిఫై చేసినప్పుడు అది రోడ్డుకు అడ్డంగా ఉండడము, ఇమీడియట్ గా మనం బాంబ్ స్క్వాడ్ ని తర్వాత డాగ్ స్క్వాడ్ ని కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళు తలోగా వెరిఫై చేశారు. నథింగ్ వాజ్ ఫౌండ్. ఇందులో తెలిసింది ఏంటంటే ఓనర్ బాలాజీ అనే అతను ఎస్టర్డే డ్రైవింగ్ కోసం అని సమీర్ అనే పర్సన్ కి ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. అతను డ్రంకన్ కండిషన్ లో ఇక్కడ పార్క్ చేసి వెళ్ళినట్టు తెలుస్తుంది. ప్రపంచ డయాబెటిక్ దినోత్సవం సందర్భంగా నంద్యాలలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. డిఎంహెచ్ఓ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ ప్రారంభించారు. ప్రజలకు రక్త పరీక్షలు చేసి శరీరంలోని షుగర్ శాతం ఎంత ఉందో చెప్పి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు, వ్యాయామం అంశాలపై అవగాహన కలిగించారు. అందరికీ నమస్కారం. ఈరోజు నంద్యాల జిల్లా ప్రజలందరికీ ఒక సందేశంగా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఇస్తున్నాము. ఈరోజు మన గౌరవ కలెక్టర్ మేడం గారి యొక్క ఆదేశాల మేరకు వరల్డ్ డయాబెటీస్ డే అంటే మనం సామాన్య పరిభాషలో ఏం చెప్తుంటామంటే షుగర్ ఉంది అని చెప్తుంటాము. సో ఈ షుగర్ వ్యాధిని మనం సైంటిఫిక్ గా డయాబెటీస్ మిలిటస్ అని చెప్తుంటాము. సో ఈ డయాబెటీస్ అనేది చాలా ప్రాణాంతక వ్యాధి. అంటే ఆ చాప కింద నీరు లాగా శరీరంలో ఉంటుంది కానీ చాలా మందికి తెలియదు. ఇంతకు కొందరు చూస్తే నాకు బాగుందిలే, బీపీ ఏం లేదు, షుగర్ లేదు అనుకుంటే ఏమి లేకుండా అన్ని రకాల పదార్థాలు తింటూ జీవన శైలిలో ఏ మార్పులు లేకుండా ఉండడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ రావడము, సడన్ గా కిడ్నీస్ దెబ్బతినడము, సీరం క్రియాటిన్ సడన్ గా పెరిగిపోవడము, ఆ కాళ్ళ వాపులు, ముఖం వాపు రావడం, ఇట్లా కొన్ని సడన్ గా అంటే నాకేం లేదు, నాకు ఆరోగ్యం సడన్ గా నాకు ఎందుకు వచ్చింది గుండె జబ్బు అనుకుంటూ ఉంటారు చాలా కంప్లైంట్ ప్రజలు. సో అది ఎప్పటి నుంచో వ్యాధి లోపల ఉంటుంది కానీ గుర్తించడం డిలే అవుతుంది. ఎప్పుడో మామూలుగా ఏదో జబ్బులు వచ్చినప్పుడు, ఏదో ఫీవర్ వచ్చినప్పుడు హాస్పిటల్ పోయినప్పుడు అప్పుడు చెక్ చేస్తే బయటపడతాయి. సో ఈ విధంగా ఈ డయాబెటీస్ అనేది ప్రాణాంతక వ్యాధి కాబట్టి ప్రభుత్వం కానీ మొత్తం వరల్డ్ డయాబెటీస్ డే ఇప్పుడు November 14 ప్రకటించడము, తద్వారా ఈ వైద్య ఆరోగ్య తరఫున ఆల్రెడీ మనము శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో మరోసారి బాంబు బెదిరింపు కాల్. అబుదాబి నుండి హైదరాబాద్ వస్తున్న ఇండిగో విమానం, బ్రిటిష్ ఎయిర్లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు. ఈసారి 2 విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపు. అత్యవసర ల్యాండింగ్ చేసిన పైలట్లు, విమానాలను తనిఖీలు చేపట్టిన ఎయిర్పోర్ట్ సిఐఎస్ఎఫ్ సిబ్బంది. నంద్యాల బాలాజీ కాంప్లెక్స్ కళ్యాణ మండప కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఈశ్వర నిఖిలేష్ శర్మ అర్చకత్వంలో 9 మంది పండితులచే శతసహస్ర రుద్రహోమం ఘనంగా నిర్వహించారు. శ్రీమతి కశెట్టి సుబ్బమ్మ బాలాజీ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో అత్యంత వైభవపేతంగా త్రయాన్నిక దీక్షా పురస్సరంగా మన నంది మండలంలో బ్రాహ్మణ మరియు కమిటీ సంక్షేమ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం, దేశ సౌభాగ్యార్థం, అలాగే మన కుటుంబ సంక్షేమార్థం మహానారాయణ మహాశతరుద్ర యాగము ప్రముఖ వేద పండితులచే జరుపుతున్నాము. మనకు నిత్య జీవితంలో ఎదురుపడుతున్న దీర్ఘకాల సమస్యలు, వివాహ, సంతాన ప్రతిబంధకములు, విద్య, ఉద్యోగము, వివాహము, అలాగే జాతక గోచార రీత్యా దోషములు అధిగమించుటకు ఈ యాగములన్నీ కూడా ఉపయుక్తమైనటువంటివి. కావున సకల వాంఛితము, మంగళకరము, దేశ సౌభాగ్యకరము, మన కుటుంబ శ్రేయస్సు కొరకు ఈ హోమంలో 3 రోజుల పాటు జరుగుతున్నాయి. హైవేపై కారు ఓవర్ స్పీడ్, అదుపు తప్పి బోల్తా. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు NH44 పై ప్రమాదం. అతివేగంగా వచ్చిన ఓ కారు బోల్తా పడడంతో దానిని తప్పించబోయి గద్వాల ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్. శుక్రవారం భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా జాతీయ బాలల దినోత్సవ వేడుకలు బాల అకాడమీ పాఠశాల నంద్యాల IMA మహిళా వైద్య విభాగం సంయుక్తంగా బాల అకాడమీ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఈరోజు చిల్డ్రన్స్ డే సందర్భంగా
ఉమెన్ డాక్టర్స్ వింగ్ స్టేట్ వైడ్గా మేము మై డే మై రైట్స్ మై ఫ్యూచర్ అని నినాదంతో ప్రతి స్కూల్లో యాక్టివిటీ జరపాలనుకున్నాను. ఈరోజు బాలా అకాడమీ రవీంద్ర హై స్కూల్లో పిల్లలకి ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్స్ కూడా కండక్ట్ చేశాను. వాళ్ళలో రైట్స్ గురించి అవగాహన కలిగించాలని చేశాము. పిల్లలు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. వీళ్ళకు వీళ్ళ హక్కులు అనేటివి తెలియజేయాలనుకున్నాము. ఎందుకంటే ఒకప్పుడు లేబర్ 14 ఏళ్ళ లోపలనే లేబర్ కార్మిక బాలలలో వర్క్కి పంపించేవాళ్ళు. అవన్నీ చట్టాలు వచ్చాక లేబర్ యాక్ట్ ఇవన్నీ చట్టాలు వచ్చాక ఓనర్స్ కూడా భయపడి రిస్క్ ఎందుకు అనుకొని పూర్తిగా 14-16 ఏళ్ళ లోపల పిల్లలు ఎక్కడ పని చేయించుకోవట్లేదు. దానివల్ల తల్లిదండ్రులు కూడా హ్యాపీగా పిల్లల్ని స్కూల్స్కి పంపిస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లో కానీ ప్రైవేట్ స్కూల్స్లో అన్ని చోట్ల విద్య పెరిగింది, రేటు ఆడపిల్లలు కూడా చదువుకోవడం పెరిగింది. బేటీ బచావ్ బేటీ పడావ్ అనే దీని నినాదము బాగా దేశమంతా వ్యాప్తి చెందుతున్నందుకు భ్రూణ హత్యలు కూడా తగ్గినాయి. దానివల్ల కూడా ఆడపిల్లలు ఇంకా మంచిగా స్కూల్స్కి వచ్చి చదువుకుంటున్నారు. హ్యాపీ చిల్డ్రన్స్ డే టు ఆల్. జవహర్లాల్ నెహ్రూ బర్త్డే సందర్భంగా చిల్డ్రన్స్ డే మనం అందరం జరుపుకుంటున్నాము. ఈరోజు ఐఎంఏ విమెన్ డాక్టర్స్ వింగ్ తరఫున ఈ ఇయర్ థీమ్ మై డే మై రైట్స్ అనే థీమ్ భాగంగా పిల్లలందరితో వాళ్ళ రైట్స్ గురించి డిస్కస్ చేద్దామని వచ్చాము. అండ్ ఈ సందర్భంగా బాలా అకాడమీ స్కూల్ వాళ్ళు ఎస్ఏ రైటింగ్ అండ్ ఎలక్ట్రిషియన్ కాంపిటీషన్స్ కండక్ట్ చేశారు. దీనివల్ల పిల్లలకి ఏమవుతుందంటే ఆలోచిస్తారు, ఈ థీమ్ ఏంటి, ఈ థీమ్ని ఎలా ప్రజెంట్ చేయాలి. సో ఆ రకంగా వాళ్ళు వాళ్ళ రైట్స్ గురించి తెలుసుకుంటారు, ప్లస్ కొంచెం ఆలోచన చేస్తారు. కాబట్టి ఒక మంచి వే ఆఫ్ టేకింగ్ ద థీమ్ ఫార్వర్డ్. పిల్లలు నేటి బాలులే రేపటి పౌరులు. మన ఇండియా లీడింగ్ 5 కంట్రీస్లో టాప్ 5 కంట్రీస్లో ఉంది. సో దానికి ముఖ్యమైన కారణము మన కంట్రీలో యూత్ నంబర్ ఎక్కువ ఉంది. సో ఈరోజు పిల్లలే రేపటి యూత్ అండ్ రేపటి పౌరులు. కాబట్టి వీళ్ళకి సరైన అలవాట్లు, సరైన పద్ధతులు, క్రమశిక్షణ, వాళ్ళ రైట్స్ వాళ్ళు తెలుసుకొని లైఫ్ని హ్యాపీగా ఒక సరైన పద్ధతిలో ముందుకు లీడ్ చేస్తే ఖచ్చితంగా మంచి పౌరులుగా మారుతారు. చూసారు కదా, ఇవి వాళ్ళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతురాయి.